హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూసేద్దాము. అండ్ ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి, ఇంకా జాబ్ అప్లై చేసే వాళ్ళకి, ఎవరైతే జర్మనీకి ప్లాన్ చేస్తున్నారో అందరికీ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. వీసా ప్రాసెస్లో చాలా పెద్ద అప్డేట్ వచ్చింది అండ్ ఆ అప్డేట్ ఏంటో నేను మీతో అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇన్ డీటెయిల్గా. సో ముందుగా అయితే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే నేను 3 years నుంచి జర్మనీలో ఉంటున్నానండి. నా ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో మీరైతే జర్మనీ గురించి చూడొచ్చు. ఇంకా నేను కుకింగ్ వ్లాగ్స్ చేస్తున్నాను, లైఫ్ ఇన్ జర్మనీ, అన్ని విషయాల మీద డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. జర్మన్ వీసా ప్రాసెస్లో చేంజ్ వచ్చింది అని చెప్పాను కదా, అది ఏంటో కాదండి. జర్మన్ ఎంబసీ వాళ్ళు వీసా కోసం ఒక పోర్టల్ అనేది లాంచ్ చేశారు. సో ఫిబ్రవరి నుంచి వచ్చేసి ఈ పోర్టల్ నుంచే అపాయింట్మెంట్స్ అన్నీ బుక్ చేసుకోవాలి, ఈ పోర్టల్ నుంచే డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేయాలి అని చెప్పేసి కొత్తగా ఈ పోర్టల్ అనేది లాంచ్ చేశారు. నేనైతే ఇవాళ మీకు ఈ పోర్టల్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి ఎలా అప్లై చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేయాలన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. ముందుగా అయితే పాత ప్రాసెస్ ఏంటో చూస్తాము. ఫస్ట్ అయితే అడ్మిషన్, యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేది ఏపీఎస్ సర్టిఫికేట్ అన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు విఎఫ్ఎస్ పోర్టల్కి వెళ్ళి అక్కడున్న అప్లికేషన్ ఫామ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్ ఎత్తుకొని మీరు తీసుకొని వెళ్ళి విఎఫ్ఎస్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అండ్ దానికి ముందు వచ్చేసి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ కోసం వచ్చేసి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో అయితే మనం మాన్యువల్గా ఫిల్ చేయడము, మళ్ళీ వచ్చేసి డాక్యుమెంట్స్ ఫిజికల్గా సబ్మిట్ చేయడము, దీంతో పాటు అపాయింట్మెంట్ కోసం వచ్చేసి చాలా టైం పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఆంధ్రాలో, తెలంగాణలో ఉంటే చెన్నైలో ఉన్న విఎఫ్ఎస్ సెంటర్కి మాత్రమే మనకి ఎలిజిబుల్ అవుతుంది. సో చెన్నైలో విఎఫ్ఎస్ సెంటర్లో వచ్చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం చాలా కష్టము. ముందు అలా ఉన్నింది. అండ్ నేను వచ్చినప్పుడు కూడా వచ్చేసి అపాయింట్మెంట్ దొరకక మళ్ళీ స్లాట్, ఎలా అంటే స్లాట్ ఓపెన్ చేయగానే వచ్చేసి కొన్ని అపాయింట్మెంట్సే ఉంటుంది, అది ఫుల్ అయిపోయి ఉంటుంది. సో అలా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే ఈ పోర్టల్ ద్వారా కొంచెమైనా వచ్చేసి ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకైతే డీటెయిల్గా ఈ పోర్టల్లోకి డీటెయిల్స్ అన్నీ చూసేద్దాము. సో ఇదే అండి ఆ వెబ్సైట్. ఇది digital.diplo.de ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ మెయిన్ వెబ్సైట్ ఇది. ఇందులో మీకు వచ్చేసి అన్ని రిలేటెడ్ వీసాస్కి అప్లై చేయొచ్చు. స్టూడెంట్ వీసా, ఫ్యామిలీ రీయూనియన్ వీసా, ఇంకా వచ్చేసి ఫ్యామిలీని, పేరెంట్స్ని ఇక్కడ పిలుచుకురావాలన్న వీసా, అన్నిటికీ ఈ వెబ్సైట్లో దొరికేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆపర్చునిటీ కార్డ్, బ్లూ కార్డ్, వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడ జాబ్స్ సర్చ్ కోసం ఆపర్చునిటీ కార్డ్ మీద వస్తున్నారంటే వాళ్ళు ఈ ఆపర్చునిటీ కార్డ్ ద్వారా అప్లై చేసుకొని రావచ్చు. అదేలాగే వచ్చేసి ఇన్ కేస్ ఇండియా నుంచే జాబ్ వచ్చిందంటే బ్లూ కార్డ్కి డైరెక్ట్గా శాలరీ బేస్ చేసుకొని బ్లూ కార్డ్కి ఎలిజిబుల్ అయితే డైరెక్ట్ బ్లూ కార్డ్కి కూడా అప్లై చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఇవాళ అయితే నేను ఈ స్టూడెంట్ వీసాకి ఇందులో ఈ వెబ్సైట్ నుంచి ఎలా ప్రాసెస్ చేయాలో నేను చెప్తాను. అండ్ నేనైతే మీకు ఈచ్ ప్రాసెస్ పేజ్ నుంచి నేను మీకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఏది మిస్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు వచ్చేసి ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ అయితే మీరు ఈ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ మీకు వచ్చేసి ఫస్ట్ ఈ మెయిన్ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ మీకు అన్నీ చూపిస్తారు. ఇక్కడ చూసారంటే ఆపర్చునిటీ కార్డ్, బ్లూ కార్డ్, అండ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్డ్ వర్కర్, అండ్ ఇది వచ్చేసి ట్రైనింగ్ కోసం. అండ్ ఇక్కడ చూసారంటే వీసా ఫర్ స్టడీ, ట్రైనింగ్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండ్ స్టడీ పర్పస్, ఇది రెండు వచ్చేసి స్టూడెంట్ రిలేటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీకి చెప్పాను కదా, స్పౌస్ వీసా, చిల్డ్రన్ జాయినింగ్ పేరెంట్స్ వీసా, అండ్ పేరెంట్స్ జాయినింగ్ చిల్డ్రన్ వీసా. సో అన్ని వీసాస్కి ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను స్టూడెంట్కి, ఇప్పుడు మీకు వచ్చేసి వన్స్ అడ్మిషన్ లెటర్ వచ్చేసింది అనుకోండి యూనివర్సిటీ నుంచి, మీరు ఎలా ప్రాసెస్ చేసుకోవాలనే దాని మీద. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేయగానే
మీకు ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటుందండి. ఒకసారి డీటెయిల్గా చదివారంటే మీకు అర్థమవుతుంది. అది ఒకసారి మీరు మిస్ చేయొద్దు. అండ్ వన్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఇన్ విచ్ కంట్రీ ఆర్ యూ రెసిడెంట్, ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇండియా అని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేసి మనకున్న విఎఫ్ఎస్ సెంటర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మనం చెన్నై విఎఫ్ఎస్ సెంటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి స్టేట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యూనియన్ అండ్ టెరిటరీస్ ఆఫ్ పాండిచేరి. సో ఈ మూడిటికి మనకి చెన్నైయే కాబట్టి చెన్నై క్లిక్ చేయగానే అప్లై ఆన్లైన్ కొట్టంగానే ఈ కన్సెంట్ ఫామ్ వస్తుంది. ఈ కన్సెంట్ ఫామ్ క్లిక్ చేయగానే కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అడుగుతుంది. నేనైతే మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఒక డమ్మీ ఈమెయిల్తో నేను రిజిస్ట్రేషన్ అయ్యాను. సో మీకు అది వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది మెయిన్ వెబ్సైట్. ఇక్కడ మీరు వెళ్ళగానే ఎంట్రీ ఫామ్ వెరిఫై చేయాలి. దాని తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఇందులో అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ ఫామ్లోకి వెళ్తే కనుక ఇది మనకి మెయిన్ ఎంట్రీ ఫాము. ఇక్కడ వచ్చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఉంటుంది. మీరు ఎలాగ వచ్చేసి డిగ్రీకి అప్లై చేస్తున్నారు అవి సెక్షన్స్ అన్నీ ఉంటుంది. మీరు కిందకి రాగానే ఇక్కడ మీరు చూసారంటే బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్, ఫస్ట్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్, సెకండ్ డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ పిహెచ్డి చేసే వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసారంటే యూ వుడ్ లైక్ టు స్టడీ ఇన్ జర్మనీ, హ్యావ్ యూ ఆల్రెడీ బీన్ అడ్మిటెడ్ టు డిగ్రీ ప్రోగ్రామ్ అట్ జర్మన్ యూనివర్సిటీ. మీకు యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఎస్ కొట్టండి. ఇన్ కేస్ వచ్చేసి మీ కొందరు వచ్చేసి ప్రిపరేటరీ కోర్స్ ఉంటుంది, అంటే మాస్టర్స్ చేయకముందు ఒక 6 months వచ్చేసి ప్రిపరేటరీ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ వాళ్ళకు కూడా ప్రిపరేటరీ కోర్స్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నో కొట్టేసి బట్ ఐ హ్యావ్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని కొట్టారంటే మీకు వచ్చేసి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో ఇన్ కేస్ అడ్మిషన్ లెటర్ వచ్చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే do you have a degree from the German school abroad or higher education entrance qualification for entrance qualification of university applied? So which qualifies the higher education? Yes కొట్టండి. ఎందుకంటే మీకు వన్స్ కన్ఫర్మ్ అయిపోతే మీకు యూనివర్సిటీ నుంచి అప్లై చేశారు కాబట్టి ఎస్ కొట్టారంటే అది నెక్స్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ చేస్తుంది. సో ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయొచ్చా అంటే వీసా ప్రాసెస్ వచ్చిన వెంటనే మీరు ఇమీడియట్గా వచ్చేసి కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చా అని క్వశ్చన్. సో ఎస్ కొట్టండి. దాని తర్వాత వాట్ కైండ్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్, మీరు ఫుల్ టైం డిగ్రీయా లేకపోతే పార్ట్ టైం డిగ్రీ ప్రోగ్రామా ఏంటి అనేది మీకు అడ్మిషన్ లెటర్లోనే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ ప్రోగ్రామే ఉంటుంది. సో అది క్లిక్ చేశారంటే నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ చేస్తుంది. ఈజ్ ఏ డాక్టరేట్ విత్ ఎయిమ్ ఆఫ్ పిహెచ్డి రిలేటెడ్ అనుకుంటే నో కొట్టండి. అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇక్కడ వచ్చేసి మీకు జర్మన్ స్కిల్స్ అడుగుతారు, బట్ ఇది వచ్చేసి మ్యాండేటరీ కాదు. మీరు ఇన్ కేస్ చేసింటే కనుక ఎస్ కొట్టండి. ఇన్ కేస్ లేకపోతే మీరు నోనే కొట్టచ్చు. ఇక్కడ వచ్చేసి ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనుకోండి. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ యూనివర్సిటీ అప్లై చేసిన మీ డిగ్రీకి రిలేటెడ్ వచ్చేసి మా ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ అనుకోండి, జర్మన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో అలా ఉన్నప్పుడు నో కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి how will you provide proof of required language skills for degree program అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఒకసారి మీరు డీటెయిల్గా చదవండి. సో ఇది చూసారంటే జర్మన్ లాంగ్వేజ్ ఉంటే కనుక మీరు ఫస్ట్ 2 కింద వస్తుంది. అది మీరు డిపెండ్స్ మీ యూనివర్సిటీ అడ్మిషన్లోనే ఉంటుంది. ఇన్ కేస్ ఐఎల్స్ ఆర్ టోఫిల్ అంటే థర్డ్ ఆప్షన్, ఐ కెన్ ప్రూవ్ ద రిక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బై మీన్స్ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్. ఇది మీరు వచ్చేసి ఐఎల్స్ ఆర్ టోఫిల్ అనేది మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి లైవ్లీహుడ్, మీరు ఎలా వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ వచ్చేసి సో మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వచ్చేసి మీకైతే బ్లాక్డ్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేసే ఉంటారు బ్లాక్డ్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు స్కాలర్షిప్ అలా ఏదైనా ఉంటే ఫస్ట్ 2 మెన్షన్ చేయండి. ఇన్ కేస్ లేదంటే నో ఐ క్యాన్ ప్రూవ్ దట్ ఇన్ సపోర్ట్ మై సెల్ఫ్ ఇన్ అదర్ వేస్ అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి
అదే సేమ్ ఇది కూడా వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకొని ఇక్కడ చూసానంటే ఐ విల్ సెక్యూర్ మై లైవ్లీహుడ్ ఎంటైర్లీ బై త్రూ ఏ బ్లాక్డ్ అమౌంట్ అది మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ మీకు కనుక మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి ఫస్ట్ దీంతోనే వచ్చేస్తుంది. కొందరికి త్రూ లైవ్లీహుడ్ అనేది ఈ క్రైటీరియా కింద రాదు. అది వచ్చేసి జాబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి అక్కడ నుంచి ఏదైనా స్టైఫండ్ వస్తుందంటే వాళ్ళకి పార్ట్లీ వచ్చేసి త్రూ బ్లాక్డ్ అమౌంట్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షనే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఫీజ్ కింద వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి నో క్లిక్ చేయండి. ఇన్ కేస్ ప్రైవేట్ యూనివర్సిటీ అలా ఏదైనా యూనివర్సిటీ మీరు ఫీజ్ పే చేసుకోవాలని ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ లీగల్ ఏజ్ వచ్చేసి మీరు అబోవ్ 18 years అది ఉంటుంది కదా, సో ఎస్ అని కొట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడ చూసారంటే రిజల్ట్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అట్లని వస్తుంది. అండ్ ఎంట్రీ ఫామ్ కంప్లీట్ మీరు వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సేవ్ అని కొట్టేస్తారు అనుకోండి, మీకు వచ్చేసి మెయిన్ పేజ్కి వచ్చేస్తారు. సో డీటెయిల్స్ సేవ్డ్ అండ్ బ్యాక్ టు ఓవర్వ్యూ. ఇక్కడ చూసారంటే యువర్ అప్లికేషన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది యాక్టివ్ అయిపోయింది. సో ఫిల్ అవుట్ అప్లికేషన్ విడెక్స్ ద్వారా ఇక్కడ మీరు వెళ్ళారంటే ఇక్కడ మీరు అన్ని పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ పేపర్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే మొత్తం మన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్ అన్నీ ఇందులో ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో నేను మీకు చూపిస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ అడ్రస్, టౌన్, ఈమెయిల్ ఐడి అవన్నీ వచ్చేసి ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా వచ్చేసి ఎంట్రీ చేయాలి. అండ్ దాని తర్వాత తీసుకుంటే వచ్చేసి ఐడెంటిఫికేషన్ పేపర్స్ ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ అన్ని డీటెయిల్స్ ఇందులో మీకు అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫికేషన్కి వెళ్ళానంటే ఐడెంటిఫికేషన్ ట్రావెల్ డాక్యుమెంట్, దాని తర్వాత ఇష్యూ స్టేట్ బై ఎక్కడ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయట్లేదండి, ఇవన్నీ వచ్చేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ట్రావెల్ డేటా, సో మీరు ఎప్పుడు ట్రావెల్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీకు వచ్చేసి ఇది ఐడియా లేదు అంటే మీ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందో దానికి 1 week ముందు వచ్చేసి మీరు ట్రావెల్ డేట్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ వచ్చేసి April 1, 2026లో స్టార్ట్ అవుతుందంటే 1 week ముందు మీరు డేట్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇది వచ్చేసి మ్యాండేటరీయే కానీ వచ్చేసి ఏం అప్రాక్సిమేట్గా కరెక్ట్ డేట్ ఉండాలని ఏం లేదు. సో ఇది మనం గెస్ట్ చేయలేం కదా, సో దానివల్ల మీరు వచ్చేసి 1 week ముందు కోర్సుకి 1 week ముందు వచ్చేసి మీరు ఎంటర్ చేయొచ్చు. తర్వాత తీసుకుంటే రెఫరెన్స్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ రెఫరెన్స్లో వచ్చేసి CV ఇవన్నీ వచ్చేస్తుంది. రెఫరెన్స్ మీరు ఎవరైనా మీకు వచ్చేసి రెఫరెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయడము. సో దాని తర్వాత తీసుకుంటే మీన్స్ ఆఫ్ సపోర్ట్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద స్టే, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్న దీని డీటెయిల్స్ మీద ఎంటర్ చేయాలి. సో ఇది వచ్చేసి స్టే ఎక్కడ ఏంటి, ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బేస్ చేసుకొని, లేదంటే మీరు ఓన్గా మీ స్టే ఎలా ప్లాన్ చేసుకున్నారు అవన్నీ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇందులో మెన్షన్ చేయాలి. అండ్ వన్స్ ఈ 6 డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ ఇది మళ్ళీ ఇన్ కేస్ మీరు జర్మన్ సర్టిఫికేట్ ఉంటుంటే జర్మన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ టు ఏ ఫుల్ టైమ్ డిగ్రీ, మీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా అది, ఇంటెన్షన్స్ టు స్టడీ మీరు వచ్చేసి ఇక్కడ కవర్ లెటరు అన్నీ రెజ్యూమే అన్నీ వచ్చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇక్కడ వచ్చేసి మీరు టోఫిల్ IELTS రాసింటారు కదా దాని రిలేటెడ్ వచ్చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు లాంగ్వేజ్ స్కిల్స్. అండ్ ప్రూఫ్ ఆఫ్ సెక్యూర్ లైవ్లీహుడ్ బ్లాక్డ్ అమౌంట్ ఉంటుంది కదా, సో దాని సర్టిఫికేట్ కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయొచ్చు. వన్స్ ఇవన్నీ అయిపోతే వచ్చేసి మీకు సేవ్ అనే ఆప్షన్ వచ్చేసి రాదు. ఎందుకంటే వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వచ్చేసి VFS దీనికి వెళ్ళాలి. VFS వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ సైడ్లో అయితే VFS
సర్వీస్ పోర్టల్ అనే లింక్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అంటే కొత్తగా రిజిస్టర్ అయ్యి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఆప్షన్ వస్తుంది. 898 రూపీస్ ఇండియన్ రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి జస్ట్ ఈ ప్రాసెసింగ్ ఫ్రీ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ సెక్షన్లో సర్వీస్ పోర్టల్ రిసిప్ట్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం పే చేసిన రిసిప్ట్ని అక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది. సో మెయిన్ కొన్ని మేజర్ టిప్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే లాస్ట్ మినిట్లో అస్సలు త్వరగా ఈ డాక్యుమెంట్స్ ఫిల్ చేయాలని మాత్రం పెట్టుకోకండి. సో టైం తీసుకొని డీటెయిల్స్గా 2-3-4 టైమ్స్ వచ్చేసి బాగా రీచెక్ చేసుకొని మీరు దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. ఎందుకంటే మనం ఎంటర్ చేసేటప్పుడు తప్పుగా ఎంటర్ చేస్తే వీసా రిజెక్షన్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరైతే రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ దాని తర్వాత సబ్మిట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు అప్లై చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కావచ్చు, బ్లాక్డ్ అమౌంట్ డాక్యుమెంట్ కావచ్చు. సో అలాగ అన్ని డాక్యుమెంట్స్ మీరు దగ్గర పెట్టుకొని అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో మీకు ఈ ప్రాసెస్ అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకేదైనా చిన్న డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిస్తే మాత్రం నేను డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది అండి ఇవాళ వీడియో. యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా జర్మనీ గురించి ఏదైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. నేను రీసెర్చ్ చేసి మరి మీకు వచ్చేసి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తున్నారంటే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.